మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎన్నో చేయాలి, సాధించాలి అన్న ఆలోచనలు, సంకల్పం ఉన్నప్పటికీ కార్యానుకూలత మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. 100కి 150% విశ్వ ప్రయత్నం చేస్తేనే పనులు ముందుకి కదులుతాయి అని గ్రహించండి. ఉద్యోగరీత్యా మంచి అవకాశాలను పొందగలుగుతారు. ఉద్యోగం లేక అవస్థపడుతున్న వారు మీరు చేస్తున్న తప్పేమిటో గుర్తించుకొని అవి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే సత్ఫలితాలను పొందగలుగుతారు. మనకి ఉద్యోగం రాకపోవడానికి మనమే కారణం అవ్వాలి, వేరొకరు కాకూడదు. ఎవరో ఇచ్చిన సలహాల వలన, సూచనల వలన మనకి ప్రయోజనాలు దక్కనప్పుడు కొంతకాలం ఎవరి మాట వినకుండా మన నిర్ణయం మనం తీసుకోవాలి. ఒకవేళ మనం తీసుకున్న నిర్ణయాలకే మనకి పనులు జరగటం లేదంటే మన ఆలోచనలు పక్కకు పెట్టి పెద్దవాళ్ళు ఇచ్చే సలహాలను పాటించడం వలన మంచి జరుగుతుంది. ఇది చాలా సున్నితమైన విషయం అండి. ఇది కాస్తంత గ్రహించి ఆ విధంగా నిర్ణయం చెయ్యండి. తద్వారా మంచి ఉద్యోగం సంప్రాప్తిస్తుంది. కుటుంబపరమైన అంశాలలో మంచి పురోగతిని సాధిస్తారు. కొన్ని శుభకార్యాలను ఈ సంవత్సరం చేయగలుగుతారు. చదువు విషయాలలో అశ్రద్ధ పనికిరాదు. ఎంతో క్రమశిక్షణతో మీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. సాధ్యమైనంత వరకు యోగా, ఎక్సర్సైజులు, క్రీడ, ఉత్సాహాన్ని నింపే కొన్ని పనులు నిత్యం చేసుకుంటేనే మీ జీవితంలో మంచి మార్పులు ఏర్పడతాయి. వ్యాపారంలో పెట్టుబడులు తప్ప లాభాలు కొంతకాలం కనిపించవు. పేరు ఉన్న అన్నీ బాగున్నప్పటికీ, అన్నీ బాగానే జరుగుతున్నప్పటికీ ధనం మాత్రం కనిపించకపోవచ్చు. ధనం దాకా వచ్చేసరికి విపరీతమైన ఖర్చులు సూచిస్తున్నాయి. ఈ యొక్క విషయాలలో మాత్రం కాస్తంత శ్రద్ధ తీసుకొని మీరు నిదానంగా ఆలోచన చేయకపోతే వచ్చిన రాబడి కాస్త ఖర్చుల నిమిత్తం మొత్తం చేజారే అవకాశం ఉంటుంది. కొంతకాలం వేచి ఉండి మంచి నిర్ణయం తీసుకోండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. 3 వంతులు మీరు ఎంత కష్టపడ్డప్పటికీ మీరు ఆ ధనాన్ని దాచలేరు. కానీ మానవ ప్రయత్నం చేయాలి కదా, ఇది గ్రహించి మెలగండి.